ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. జీవం మరణం. దేవుడు మానవుణ్ణి తనకిష్టమైన తన యొక్క రూపంలో, తాన స్వరూప్యంలో, అంటే దేవుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే తన పోలిక చొప్పున నరుణ్ణి దేవుడు కలుగు చేశాడు. మంటి నుండి తీసి మానవుని కలుగు చేశాడు. దేవుడు మానవుని యొక్క నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. సో ఈ విధంగా మనిషి బాడీ అనేది క్రియేట్ చేయబడి ఉంది. బాడీ, స్పిరిట్ అండ్ సోల్. శరీరము, ప్రాణము మరియు ఆత్మ. అయితే మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకోవడం కోసం బట్టలు అనేవి ధరించుకుంటూ ఉంటాం. అన్ని రకాల వాటిని తట్టుకొని నిలబడడానికి ఎండ నుండి, వేడి నుండి, గాలి నుండి అలాగే మన శరీరాన్ని కప్పుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి అలాగే మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం మనకి నచ్చిన ఆహారాన్ని, మనకు అందుబాటులో ఉన్నదాన్ని మనము ఆహారంగా తీసుకొని మనం ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ మన యొక్క దప్పికని తీర్చుకుంటూ ప్రాణాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. సో మన యొక్క ఈ ఆత్మ కూడా ఈ మనిషిలోనే దాగి ఉంది. ఈ ఆత్మని ఎలా మనం కాపాడుకునేది? మన చేతిలో ఉన్నదాన్ని మనం కాపాడుకుంటున్నాము. మన చేతిలో లేని ఆత్మని ఎవరు కాపాడతారు? ఈ ఆత్మకి రక్షణ ఎలా వస్తుంది? ఆత్మని రక్షించుకోవడం ఎలా అంటే ఈ ఆత్మను రక్షించగలిగేది నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ యొక్క రక్షణ అనేది మనకి కలుగుతుంది. నీవు నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుడని నీవు అంగీకరించి, హృదయంలో అంగీకరించి, నోటితో ఒప్పుకున్నప్పుడు నీవు నీ ఆత్మని రక్షించుకోగలవు. లేదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, నాకు నచ్చిన వారే, నాకు నచ్చినది సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను అంటే ఇట్స్ అప్ టు యూ. అన్నీ నీ చేతిలోనే ఉందన్నమాట. నువ్వు జీవాన్ని కోరుకుంటావో, మరణాన్ని కోరుకుంటావో, పరలోకమో నరకం అనేది రెండు కూడా దేవుడు నీ చేతిలో పెట్టి ఉన్నాడు. మంచి చెడు రెండు ఆలోచించే గుణాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఎవరైతే నరులందరి కొరకు ఒక మంచివాని కొరకు చనిపోవట అది పెద్ద విషయమేమి కాదు, అది సాధారణం. అలాగే చెడు వారందరి కోసము, పాపులందరి కోసము ఒక మంచివాడు చనిపోయాడంటే మనము ఆలోచించాలి. ఎందుకు చనిపోయాడు? ఆయన ఎవరు? ఆయన మన కొరకు ఎందుకు అంతగా దెబ్బలు తినాలి? ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాలి? మన ఆత్మను రక్షించుకోవడం ఆయన చేతిలోకి ఎలా వెళ్ళింది అనేవి నీవు తెలుసుకోవాలి. నీవు ఆలోచించాలి. దేవుడి ద్వారానే రక్షణ మనకి కలుగుతుంది. మన శాపాన్ని, మన పాపాన్ని కొట్టివేయడం కోసం ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించారు. ఈ భూమి మీదకి జన్మించారు, పరిశుద్ధంగా బ్రతికారు. పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో ప్రజలందరికీ చూపించారు, మానవుడికి చూపించాడు. నీవు దేని ద్వారా దేవుని తండ్రి యొద్దకు రాగలవో కూడా దేవుడు మనకి మాదిరిగా చూపించి ఆయన వెళ్ళారు. మరలా మనలో నివసించడానికి పరిశుద్ధాత్మను ఇచ్చి మనలో ఆయన నివసిస్తూ ఉన్నారు. కాబట్టి నీ ఆత్మను రక్షించుకోవడం అనేది నీ చేతుల్లోనే దేవుడు పెట్టి ఉన్నాడు. నేడే యేసుక్రీస్తుని యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినచో నీవు రక్షింపబడతావు. సో అనేక మంది గాజాలో ఉన్న ప్రజలు కానీ వీరందరూ కూడా యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క మరణకరమైన సమయాల్లో వారికి దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని రక్షించాలి కదా, మా పిల్లలు మేము నశించిపోతున్నాం, ఈ యుద్ధాల్లో కాల్పుల్లో మేము నలిగిపోతున్నాం అని అడిగినప్పుడు దేవుడు వారికి దర్శించాడు. 300 మంది ముస్లిమ్స్ ఒకే రాత్రిలో యేసుక్రీస్తుని అంగీకరించారు. అది పెద్ద విషయం కాదంటారా? హమాస్ ఉగ్రవాదులు సహితము యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు మాత్రమే దేవుడని, న్యాయవంతుడు, నీతివంతుడు, ఆయన అనేకల మంది పాపాలని కొట్టివేయడం కొరకే వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు అని అనేక మంది అంగీకరించారు. అలాగే ఉగ్రవాదులు సహితం వారి ఉగ్రవాదనాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ద్వారా, నామాన్ని ద్వారా బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. సో మనకి ఏది మన చేతిలో ఉన్నది మనం కాపాడుకోవడం ఈజీ, కానీ మన చేతిలో లేని దాని కొరకు మనము ఆలోచించాలి. నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలవా? అలాగే రక్షింపబడిన నీవు అనేక మందిని కూడా రక్షించాలి అనేది దేవుని యొక్క చిత్తం. మనం మంచిగా బ్రతుకుతున్నాం, అనేక మందిని కూడా ఆయన మార్గంలోకి నడపాలి, రక్షించాలి. అగ్నిలో నుండి లాగినట్టు మనము వారి కొరకు ప్రార్థన చేసి లాగాలి అని దేవుడు
ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. సో ఈ రోజు నుంచి దేవుడు అనేక మంది కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం మనకుంది. మన కాంటాక్ట్స్లో ఉన్న వారి కొరకు, మనకి కనబడే వారందరి కొరకు, మన చుట్టుపక్కల వారి కొరకు, మన దేశం కొరకు, మన యొక్క సమీపస్తుల కొరకు, దూరస్తుల కొరకు, అందరి కొరకు మనం మొరపెట్టాలి. అందరినీ రక్షణ మార్గంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.